తిరువురు సభ ఎట్టకేలకు కేసినేని నానితో సంబంధం లేకుండానే జరిగింది. దాంట్లో జగన్ స్పీచ్, టమోటాకి పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్ అని చెప్పారు. టమోటాకి పొటాటాకి తేడా తెలియని సీఎం జగన్ అని విమర్శించారు. దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని మండిపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యలో ఏపీ 2వ స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కదలరా అని పిలుపునిస్తున్నా అన్నారు. తిరువురు సభలో ఇంకా తెలుగు యువతకి నేను ఐటీని ఇచ్చాను, వాళ్ళు ప్రపంచం నలుమూలలా కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ జగన్ పాలన తెక్కలోడు తిరణాలకు వెళ్ళినట్టుంది. పోలవరం ప్రాజెక్ట్ని సీఎం జగన్ గోదావరిలో కలిపేశాడు. ఎక్కడైనా కాంట్రాక్టర్లు ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. 3 నెలల్లో సైతాన్ ప్రభుత్వం పోతుంది, రైతు రాజ్యం రాబోతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతి రాజధాని అన్నాడు, రాష్ట్రానికి ఉన్నటువంటిదంతా కూడా చెడగొట్టాడు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటాడాడు. విశాఖలో కొండకు బోడిగుండు కొట్టి ప్యాలెస్ కట్టాడు. జగన్ మళ్ళీ రాజధానికి అమరావతి మాత్రమే ఉంటుంది, మన రాజధాని అమరావతి అంటూ ప్రకటించారు.